కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సంఘ సభ్యులు, దేవుని దాసులు రవీందర్ గారు, సలోమి గారికి దేవుడిచ్చిన పెద్ద కుమారుడు ప్రశాంత్ మరి రేపు అమెరికా దేశంలో ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూ ఉంది, ప్రార్థన చేయమని వారు కోరారు. మీరందరూ కూడా ప్రశాంత్కు మంచి ఉద్యోగం వచ్చేటట్లుగా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యం చదువుకున్నాం. ఇందులో ప్రత్యేకించి దేవుని భక్తుడు దావీదు మహారాజు గురించి మనము చదువుకున్నాం. దావీదు ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవాడు. ఆయన దేవుని అభిషేకం పొందుకున్నవాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఒక రాజుగా పట్టాభిషేకము చేయబడినవాడు. మరి ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి దావీదు దేవుని హృదయానుసారుడట. దావీదు హృదయం, దేవుని హృదయం రెండు ఏకమై ఉన్నాయి. అందుకే దావీదు నా హృదయానుసారి అంటాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం కూడా దేవునికి హృదయానుసారులముగా గతించిన వారమంతా దేవుని కొరకు జీవించి ఈరోజు సజీవుల లెక్కలో చేర్చబడి దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధిస్తున్న మనం, దేవుణ్ణి గణపరుస్తున్న మనము భక్తుల జీవితాలను అనుసరిస్తూ వారి జీవితాల్లో కొంతమందికి సంతోషాలు, కొంతమందికి దుఃఖము, కొంతమందికి శ్రమలు, కొంతమందికి లోకములో జయ జీవితాలు కలిగి ఉన్నారు. అందులో చాలామంది భక్తుల జీవిత చరిత్ర మనం చదివినట్లయితే చాలామంది మరి కష్టకాలంలో నుండే పైకి వచ్చిన వారు, నష్టాలు ఎదుర్కొన్న వారే, ఇబ్బందుల సమయంలో గుండా వెళ్ళిన వారే ఎక్కువ మంది భక్తులను మనము చూడగలం. అలాగే దావీదు రాజుగా ఉంటున్న సంతోషం కంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజ్యాలతో జయించడానికి, పోరాడడానికి తన జీవితమే సరిపోయింది. అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉన్నప్పుడు, యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని శోధనలు అనేవి వస్తూ ఉంటాయి, కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, కొన్ని ఆర్థికపరమైన స్థితిగతులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్న మనము ఆనాడు భక్తుల జీవిత చరిత్రను చదువుతూ భక్తుల జీవితంలో చేసిన అద్భుతాలు చూస్తూ మనము గుండె ధైర్యం తెచ్చుకొని విశ్వాసమందు సాగిపోవలసిన వారమైంటున్నాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే దావీదు చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలలో నుండి ఆయనను అనేక సార్లు అవమానపరిచారు, అనేక సార్లు ఆయనను శత్రువులు జయించడానికి ప్రయత్నించారు. కానీ దేవుని దగ్గర దావీదు విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దావీదు పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయనకు వచ్చిన పరిస్థితులను గమనిస్తే చూడండి, దయచేసి చదువుకుందాం. 30వ అధ్యాయము మొదటి వచనం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను సిగ్లకునకు వచ్చిరి. అంతలో దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి. హల్లెలూయా! ఈ సందర్భము, ఈ సన్నివేశము చదువుతుంటేనే అక్కడ ఎలాంటి సందర్భంలో వారు ఉన్నారో మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి, శత్రు దేశస్థులైన అమాలేకీయులు పెద్ద సమూహముగా దండెత్తి మరి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి. కొన్ని సందర్భాలు మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కూడా దాపురిస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, ఎవరికైనా ఏదైనా కష్టమో, ఇబ్బంది, శ్రమ, శోధన వచ్చినప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేశారో అది శాపమై కూర్చుంది, ఏ పాపం చేశారో అని మనము ఆ విధంగా అంటూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు విషయానికి వస్తే, దావీదు దేవునికి యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రమైన మనస్సుతో జీవించాడు గనుక అతని జీవితంలో కూడా కొన్ని కష్టకాలాలు వచ్చాయి. దేవుని బిడ్డలారా,
దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి కొట్టి వారిని తగులబెట్టారట. వాటిని తగులబెట్టారు. అంటే ఈ సన్నివేశం గమనిస్తే, చదువుతుంటే, వింటుంటే చాలా బాధాకరంగా మనకు అనిపిస్తూ ఉండవచ్చు. చాలా బాధ కలిగిన విషయమే అది కనబడుతూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత 2వ వచనం చదవండి. గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళి దావీదును పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటను చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ఆయనకున్న కష్ట పరిస్థితి చూడండి. తనకున్నటువంటి సంపాదన, లేకపోతే తను సమకూర్చున్నటువంటి సంపద శత్రు రాజులు వచ్చి, శత్రు సైన్యం వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. తనకున్న భార్యలను, తనకున్న కుమారులను, తనకున్న కుటుంబాన్ని దోచుకొని తీర్చుకొని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో దావీదు కంట ఆ సందర్భాన్ని చూచి, ఆ పరిస్థితిని, క్లిష్ట పరిస్థితిని చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చి, దేవుని బిడ్డలారా, ఏడ్చడానికి కూడా శక్తి లేనంత బిగ్గరగా తనకొచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని, తనకొచ్చిన ఇబ్బందిని జ్ఞాపకం చేసుకొని, తన పిల్లలకు తన భార్యలకు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని గుండె పగిలిపోయేంతగా దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను సంపాదించిన ఈ సంపాద్య ధనమంతా కూడా శత్రువులు వచ్చి కొల్లగొట్టుకొని పోయారు కదా, నా ప్రజలను చెరలోనికి తీసుకొని వెళ్ళారు కదా. అంత మాత్రమే కాదు, డబ్బు పోతే పోయింది, లేకపోతే ప్రజలు పోతే పోయారు, కానీ చివరికి నా భార్యలను, నా పిల్లలను, నా కుమారులను వారు తీసుకొని చెరపట్టుకున్నారు కదని దావీదు ఏడవలేనంత బిగ్గరగా ఏడ్చి ఎంతో బాధ అనుభవించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, ఆ సంఘటన జరిగినప్పుడు తను ఎంతో నీరసమైపోయాడు, కృంగిపోయాడు. ఎందుకు ఈ యొక్క పరిస్థితి నా యొక్క కుటుంబానికి వచ్చింది? నేను పరిపాలిస్తున్న ఈ దేశానికి, ఈ సిగ్లకును దక్షిణ దేశ ప్రజలకు ఎందుకు ఈ స్థితి వచ్చిందని ఒక రాజుగా, ఆ దేశాధినేతగా తను ఎంతో కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. మరల పోగొట్టుకున్నవన్నీ రాగలవా? పోయినటువంటి చెరలోనికి వెళ్ళిన వారిని నేను విడిపించుకోగలనా అని దుఃఖముఖముతో దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కోసారి అన్ని బాగున్నాయిలే అనుకుంటూ ఉంటాం. శరీర రీతిగా చూస్తే ఆర్థిక వనరులలో బాగానే ఉన్నాము కదా, దేవుడు మమ్మల్ని దీవించాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా, మాకు నలుమూలల నుండి దేవుడు సమృద్ధిగా సహాయం చేస్తున్నాడు కదా, దేవుడు ఇస్తున్నాడు కదా, మా శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు, ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాము కదా అనుకుంటున్న ఈ సమయంలోనే దుష్టుడు మనలోనికి జ్వరబడతాడు, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, మనకున్న ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తాడు, మనము సమకూర్చుకున్న సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కూలగొట్టేస్తాడు. ఒక్కోసారి మనకు కూడా అదే దుఃఖం, అదే బాధ, అదే కృంగుబాటు, అదే ఆవేదనతో మనము కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము చేతకాని వరగలే దుఃఖపడుకుంటూ కూర్చోక దావీదు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో చూద్దాం. 6వ వచనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. అందరూ కూడా గమనించండి. ఏ కుటుంబాన్నైనా పోషిస్తున్న తండ్రి ఏదైనా కుటుంబంలో జరగకూడని ప్రమాదం కానీ జరగకూడని పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు ఆ ఇంటి యజమానుడిగా తండ్రి దుఃఖముఖంతో ఉంటాడు. అలాగే తల్లి పోషించేదిగా ఉంటుంది కనుక ఆ తల్లి కూడా వచ్చిన పరిస్థితులను బట్టి ఆమె కూడా దుఃఖపడుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు తన దేశానికి, దేశ ప్రజలకు, తన కుటుంబానికి
కలిగిన ఆ ఆపదను గూర్చి ఏం చేస్తున్నాడట? మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుటకు రండని వారు చెప్పుకొనగా. చూడండి దేవుని బిడ్డలారా, ఎవరి వలన ఈ నష్టం వచ్చింది, ఎవరి వలన ఈ యొక్క శాపం వచ్చింది, ఎవరి వలన ఈ కష్టం వచ్చింది, ఈడొక్కడు పోతే ఇక మేమందరం బాగునే ఉంటామని అక్కడున్నటువంటి ప్రజలందరూ దావీదు మీద కోపం పెంచుకున్నారు. నువ్వు రాజుగా ఉండి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించవలసిన నీవు శత్రు దేశాల మధ్యలో ఓటమి పాలై, అలాగే వారందరూ దండెత్తి మా మీదికి వచ్చి మమ్మల్ని చెరపట్టుకొని, మా పిల్లలను చెరపట్టుకొని పోతున్నారు. మరి మా కుమారులను, కోడలను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేక దావీదు మీదికి వ్యతిరేకంగా నోరు లేచి వచ్చి వారు అంటున్నారట, ఈడొక్కడు పోతే మన పని సాపిగా ఉంటుంది, లేకపోతే మనకు శాంతి దొరుకుతుందని దావీదుని ఏం చేయాలనుకున్నారట? రాళ్లతో రువి చంపుదాము, దావీదుని చంపేద్దాం, ఈ ఒక్కడు పోతే మన పీడ విరగనైపోతుంది, వీడొక్కడు లేకపోతే మనకి ఈ యొక్క పరిస్థితే లేదు, మనం ఓడిపోయే వాళ్ళం కాదు అని దావీదు నువ్వు రాళ్లతో రువి చంపుదామనుకుంటున్నారట. ఇక దావీదుకు దిక్కు చోచని స్థితి. తను అనుకున్న ప్రజలే, తను పరిపాలిస్తున్నటువంటి ప్రజలే, తన యొక్క కుమారులే, తన యొక్క వంశమే, తన యొక్క బంధువులే, తన రక్త సంబంధులే, అయ్యో నన్ను ఈ స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని దిక్కు తోచక దావీదుకు వెంటనే దేవుడు జ్ఞాపకం వచ్చాడు. హల్లెలూయా! దావీదేం బలహీనపరచబడట్లే, దావీదేమి కృంగిపోవట్లేదు. దావీదుకు తెలుసు తన దేవునిలో ఉన్న గొప్పతనం, దావీదుకు తెలుసు తన దేవుడు ఎన్నోసార్లు విజయాన్ని ఇచ్చాడు. మరి గొలియాతును హతమార్చేటప్పుడు దావీదు బాలుడే, ఆ టైంలో దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే సింహం వచ్చి నా గొర్రె పెట్టెలను వేసుకొని వెళుతుంటే ఆ సింహాన్ని రెండుగా చీల్చివేసిన బలం దేవుడు నాకు ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు నా దేవుడు నన్ను ఏమాత్రమో విడిచిపెట్టడని దావీదు యొక్క మనసు ఎవరి మీదకి వెళ్ళిపోయిందండి? దేవుడి మీదకి వెళ్ళిపోయింది. చదువుకుందాం, చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. అందరు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దావీదు హృదయం అంతా నిండు దుఃఖముతో నింపబడి ఉంది, కళ్ళన్నీ కన్నీటితో నింపబడి ఉన్నాయి. తన భార్యలను, పిల్లలను వారు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఊరిలో ఉన్న ప్రజలందరూ నీ వలనే మాకు ఈ నష్టం జరిగిందని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దావీదుకు దేవుడు జ్ఞాపకం వచ్చాడండి. హల్లెలూయా! మన కష్టకాలంలో కూడా మనకు ఎవరు గుర్తు రావాలా? యేసయ్య గుర్తు రావాలా? దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడో, దేవుడు ఎవరిని ఒంటరిగా ఎన్నడూ వదిలిపెట్టేవాడు కాడు. అందుకే దావీదు యొక్క మనసంట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ కష్ట సమయంలో, నీ శ్రమల సమయంలో, నీ బాధల సమయంలో, నీ రోగాల సమయంలో, నీ ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుని బిడ్డలారా, దావీదు తన దేవుడైన యెహోవా మీద ఏ విధముగా ధైర్యం తెచ్చుకున్నాడో నీవు నేను కూడా అలాంటి ధైర్యంగా ఉండాల్సిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా! శోధనలు అనేవి రాక మానవో. ప్రభువు చెప్తాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలండి. శ్రమ కలుగుతుంది. ఒక్కోసారి మనం సంపాదించిందంతా కోల్పోతాం, మన కష్టార్జితం అంతా కోల్పోతాం, మనం కట్టుకున్న సామ్రాజ్యం ఒక్కోసారి కూలిపోద్ది. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం అధైర్యపడవద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. మనం పాడబాడుకుంటాం, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, ఆస్తులన్నీ పోయిన, అనాథగా మిగిలిన, ఇంకేమంటామండి, ఆప్తులే విడనాడిన నువ్వుంటే చాలయ్యా, ఆరోగ్యము క్షీణించిన నువ్వుంటే చాలు ప్రభు అని పాట పాడతాం. ఆస్తులన్నీ కోల్పోయినా, నువ్వు సంపాదనంతా కోల్పోయినా, నువ్వు పోగొట్టుకున్నా, ఇంకా నీ యొక్క జీవితం 20 అడుగులు 20 సంవత్సరాలు వెనకకు వచ్చినా
నేను భయపడి బాధపడి కృంగిపోవలసిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వుంటే నాకు చాలా, ఆయన ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, ఒక్కోసారి మన కలలైపోతాయి. మనం కట్టుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోద్ది. నువ్వు కన్న కలలన్నీ కుప్పకూలిపోతాయి. నువ్వేదో అనుకున్నావు, ఏదో జరిగిపోతాయి. ఏదో స్థానంలో ఉండాలనుకుంటావు, ఆఖరికి చాలా కింది స్థానానికి వస్తావు. ఒక్కోసారి బాధపడతావు, అయ్యో నా స్థితి ఇంతేనా, నాకు ఇంతేనా ఈ బాధలు, నాకు ఇంతేనా ఈ శోధనలు, నాకు ఇంతేనా ఈ జీవితం అని ఎన్నోసార్లు నువ్వు ఏడ్చుకుంటూ ఉండవచ్చు. ఎన్నోసార్లు నీకు నువ్వుగా బాధపడుతూ ఉండవచ్చు. కానీ దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. నీవు కూడా నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది సమయంలో, నీ యొక్క నష్ట సమయంలో నేను కూడా ఏం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలబడాలా. అందుకే దావీదంట దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఒకసారి చూద్దాం దయచేసి. 7వ వచనం చదవండి. 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. నేనేదైతే పోగొట్టుకున్నానో, ఏ ప్రజలనైతే వారు చెరలోనికి బానిసత్వంలోనికి తీసుకొని వెళ్తున్నారో, ఏ ఆస్తినైతే నేను కోల్పోయి శత్రువుల చేతిలో పడిపోయిందో, ఆ దండును నేను ఎదుర్కోగలనా? దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నాడు. విచారణ అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాడు, ఓ ప్రభువా, ఇదిగో నాకున్న సామ్రాజ్యం అంతా కూలిపోయిందయ్యా. నేను సంపాదించుకున్న సంపాదన, నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ఆస్తి అంతా కూడా వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని తీసుకొని పోతున్నారయ్యా. శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయింది ప్రభువా. ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలియట్లేదు. పోతే ఆస్తి పోయిందనుకుంటే నాకున్న భార్యలు కూడా వెళ్ళిపోయారు, నాకున్నటువంటి కుమారులు కూడా చెరలోనికి వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు నేను నిరాశ్రయుడను, నేను ఒంటరిని అయిపోయాను అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? విచారణ. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. దేవుని బిడ్డలారా, నీవు కూడా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరికో మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఎవరు మన సమస్యకు పరిష్కారం కారు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభువా, ఇదిగో నాయన, నేను పోగొట్టుకున్నవన్నీ ఇప్పుడు నాకు దొరుకుతాయా? ఇదిగో నేను కోల్పోయిందంతా నాకు దొరుకుతుందా? నేను పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా నాకు వస్తుందా? నేను పోగొట్టుకున్న నా సంపాదన, నా యొక్క కష్టార్జితం మరలా తిరిగి నా చేతికి వస్తుందా అని దావీదు వెళ్ళి దేవునికి మొర్ర పెడుతున్నాడట. మొర్ర పెడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, ఇప్పుడు నేను గనక వెళ్ళి తరిమి వాళ్ళని పట్టుకుంటే నా వాళ్ళందరూ మరలా విడిపించబడతారని దేవుని దగ్గర విచారణ చేయగా. చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దామా. యెహోవా అంటే దేవుడు అంటున్నాడు, తరుమయ్యా, నీ కష్టాలను తరుముకుంటూ వెళ్ళు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో మరలా దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు. ఎవరైతే నీ బిడ్డలు, నీ భార్యలు వెళ్ళిపోయారో మరలా వారిని సంపాదించుకోవాలంటే నువ్వు వెళ్ళు. మరలా నీ కుమారులను నేను ఇస్తాను, మరలా నీ భార్యని ఇస్తాను, మరలా నువ్వు ఏదైతే కోల్పోయావో సంపదను మరలా నేను నీ చేతికి తిరిగి ఇస్తాను. కనుక తరుము. మనం ఏం చేస్తాం? మౌనంగా కూర్చుంటాం. అయ్యో, మా పరిస్థితులన్నీ ఎందుకు ఇలాగ అయిపోయాయి, మాకెందుకు ఈ కష్టం వచ్చింది, మాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, నాకెందుకు ఈ శోధన వచ్చిందని ఏడ్చుకుంటూ మనమే మూలుకుంటూ ఉంటాము. కానీ దేవుని దగ్గరికి వచ్చి దావీదు ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. తరుమయ్యా, తరుము. నువ్వు తరిమితే తప్పకుండా దొరుకుతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఏది పోగొట్టుకున్నావో దాన్ని అడుగు, దేవుడు తప్పకుండా ఇస్తాడని దేవుడే చెప్తున్నాడు. యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చి. అందరు చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా.
నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర ప్రార్థిస్తే, నువ్వు ఏదైతే కోల్పోయి బాధపడుతున్నావో, ఏదైతే పోగొట్టుకొని కలవరపడుతున్నావో, ఏదైతే లేదని బాధపడుతున్నావో, ఏ విషయంలోనైతే రోజు రోజు నీ ఆరోగ్యం క్షీణించిపోతుందో, ఇదిగో మరలా తరుము, వెంటబడు, మరలా దేవుడు నీకు మళ్ళీ పోగొట్టుకున్నవన్నీ. హల్లెలూయా. ఇక్కడ నీ వారందరినీ నిజంగా నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకొందువు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. పోగొట్టుకుంది ఏం చేస్తామంట? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. పోగొట్టుకున్నది దక్కించుకోవాలంట. దేవుని బిడ్డలారా, అది నీకు దక్కాలంటే, మరలా నీ చేతిలోనికి రావాలంటే, మరలా పూర్వ వైభవం, పూర్వ బలము, శక్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆర్థికంగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే ఎవరి దగ్గర విచారణ చేయాలా? అందరు చెప్పండి, ఎవరి దగ్గర విచారణ చేయాలా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు పోగొట్టుకున్న దానికి 4 గంటలు దేవుడిస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. తర్వాత చదవండి. కాబట్టి 8వ వచనం చదువుకుందాం. మరొకసారి 8వ వచనం చదవండి. దానిని కలుచుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా నిశ్చయముగా వారిని తప్పక కలుసుకొని నీ వారందరిని దక్కించుకొందువని సెలవిచ్చాను. హల్లెలూయా. నీ వారందరు, నువ్వేదైతే కోల్పోయాని బాధపడుతున్నావో, ఏదైతే పోగొట్టుకున్నావని బాధపడుతున్నావో, నీ చేతిలో నుంచి జారిపోయింది అనుకుంటున్నావో, నీ చేతిలో నుంచి కోల్పోయావనుకుంటున్నావో, దేవుడు దానిని దక్కించుకొందు అంటున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్దాం. ఇర్మియా సువర్ణ కుమారుడు చిన్న ఇక్కడ ఉన్నాడు. చాలా ట్రై చేస్తున్నాడు, మెడిసిన్ కొట్టాలా, మెడిసిన్ చేయాలని. మళ్ళా దాన్ని దక్కించుకోవాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గరికి వచ్చి విచారణ అంటే ప్రార్థన చేస్తే తప్పకుండా ఆశ నిరాశ ఏమీ కాదు. ఏదో రూపంలో దేవుడు తప్పకుండా మన ఆశలు, కోరికలు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. అందుకే కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, బాధపడొద్దు. దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నవి, అందుకే మనం పాట పాడుతుంటాం కదా, కోల్పోయినవన్నీ ఏం చేస్తాడట దేవుడు? ఈరోజు మనం బ్రతికున్నాం, ఆయుష్తో ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నామంటే నువ్వేదైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీ చేతికి ఇవ్వడానికి నిన్ను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నది దేవుడు మరలా నీకు దయచేయడానికే, నువ్వు చూడడానికే దేవుడు నిన్ను బ్రతికించుకుంటున్నాడు. కనుక ఎప్పుడు నిరుత్సాహపడదు. దావీదైతే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడండి? విచారణ చెయ్యగా దేవుడే అంటున్నాడు, నువ్వు వెళ్ళయ్యా, నువ్వేదైతే పోగొట్టుకున్నా దాని గురించి నువ్వు పోరాటం చేయి, దాని కొరకు పరిగెత్తు, మరలా దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడు. నీ వారందరిని నీవు దక్కించుకొందు. నువ్వు పోగొట్టుకున్న వారిని దక్కించుకొందు, నువ్వు పోగొట్టుకున్న ఆస్తిని దక్కించుకొందువు, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దక్కించుకొందువు, నువ్వు పోగొట్టుకున్న బిడ్డను దక్కించుకొందువు, నువ్వు పోగొట్టుకున్న కుటుంబాన్ని దక్కించుకొందువు. దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. దావీదు, నువ్వు ఏడవగాకు, నువ్వు అంగలార్చగాకు, నువ్వు కృంగిపోగాకు, ఏడ్చడానికి కూడా నీకు శక్తి లేదు గనుక ఇదిగో తన దేవుడైన యెహోవా యందు దావీదు ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడంతే. దేవుడు అద్భుతము చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. అందుకే ఎప్పుడు కూడా కృంగిపోకు, అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలని కోరుతూ ఉన్నాం. 11వ వచనం చదవండి. అందులోనే 11వ వచనం చదువుకుందాం. దావీదు యొద్దకు తోడుకొని వచ్చి వాడు 3 రాత్రుంబగలు అన్నపానము లేక వానికి భోజనమును పెట్టి దాహమిచ్చి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాడు పోగొట్టుకున్నవి మరలా తీసుకొని రావడానికి పోయినప్పుడంట, మరి దావీదుకి అక్కడ తన దేశం కాని వాడు దొరికాడు, ఐగుప్తీయుడు. దేవుని బిడ్డలారా, అతడు బహు ఆకలితో ఉన్నాడంట, శత్రువు కనబడ్డాడు.
వాస్తవానికి శత్రువును ఉంచరు. శత్రువు కనబడితే ఏం చేస్తారు? చంపేస్తారు. వాడు శత్రువు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని చంపేస్తారు. కానీ దావీదు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. వాడు శత్రువు అయినప్పటికీ ఏం చేశాడు? వాని ఆకలి గమనించాడు. వాడిని ఇంటికి తీసుకెళ్ళి వానికి ఆహారమును వడ్డించి భోజనం పెట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను కనపరిచాడు. హల్లెలూయా. అలాగున్న దేవుని పిల్లలముగా మనం జీవించాలా. అలాగే 18వ వచనం చదవండి. అందులోనే 18, 19 వచనాలు చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని, అందరు చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. అంతటా దావీదు, దేవుని బిడ్డలారా, అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని, సాతానుడు దుష్టుడు మన నుండి మన కష్టార్జితాన్ని దోచుకొని పోయిన దానిని దేవుడు మరలా మనకిస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నువ్వేం భయపడకో, నువ్వేం బాధపడకో, నువ్వేం నష్టపోలేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దావీదు తన దేవుడైన యెహోవా మీద ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకొని యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు, నేను దుఃఖపడడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు అమాలేకీయులు తీసుకొని పోయిన వాటన్నిటినీ, చూడండి ఎంత మంచి వాక్యమో. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి, అందరు చెప్పాలి, తిరిగి తెచ్చుకొని. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని సాతానుడు ఒక్కోసారి ఈ లోకంలో బలహీనతల చేత దోచుకుంటాడు. నీ సంపాదనను ఈ వడ్డీలు కట్టడానికి, ఈ లోకంలో నష్టపోవడానికే సరిపోద్ది, అంత దోచుకుంటున్నాడు. దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి దావీదు, అందరు తిరిగి దావీదు ఏం చేశాడండి? ఇక వానికి డబ్బులు ఇచ్చి అటే పోతాయేమో, ఇక రావేమో, ఇక నేను చాలా నష్టపోయాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా మరి పేదరికాన్ని ఎదుర్కొంటున్నాను, అయ్యో నా జీవితం ఇంతేనేమోలే అని ఎప్పుడు కూడా నువ్వు ఊహించుకోక కలలో కూడా దావీదు ప్రార్థన చేశాడు. తను పోగొట్టుకున్నవన్నీ, తాను కోల్పోయినవన్నీ. నిజంగా ఈ వాక్యం చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇలాగూ దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొని దేవుడు నీకు ఇస్తాడండి. హల్లెలూయా. దేవుడి ఇష్టానికే నిన్ను బ్రతికిస్తున్నాడో. నువ్వు కోల్పోయింది, నువ్వు పోగొట్టుకుంది మరలా నీ దగ్గరికి తీసుకురావడానికే ఈరోజు ఆయుష్తో నిలబడుతున్నావు, ఆరోగ్యంతో జీవించగలుగుతున్నావు. కనుక నువ్వు ఏదైతే ఈరోజు లేదని బాధపడుతున్నావో, ఏదైతే సాతానుడు దుష్టుడు దొంగిలించాడు అనుకుంటున్నావో, ఏదైతే కోల్పోయానని అనుకుంటున్నావో, దాన్ని తిరిగి ఇవ్వడానికే ఈరోజు యేసయ్య సజీవుల లెక్కలో మనలో పెట్టాడు. హల్లెలూయా. దావీదుకు ఒక రకంగా చూడడు, నీకొక రకంగా చూడడు దేవుడు. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఏమైనాడు? ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ఉపకారం చేస్తాడు. కనుక ఎవ్వరు కూడా ఇక నా జీవితంలో నేను బాగుపడనేమో, ఇక నేను ఫలానా వారికి ఇది ఇచ్చాను, అది నా చేతికి రాదేమో, మరి సాతానుడు దుష్టుడు ఎత్తుకొని పోయాడు, ఇక నా జీవితం ఇంతేలేమో అని అనుకోగాకు. దేవుడు తప్పకుండా నీది నీకే ఇస్తాడు. హల్లెలూయా. నీకు దయచేస్తాడు, కృంగిపోకు. తర్వాత చదవండి. మరియు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. అది కొద్దిదైనా నువ్వేం పోగొట్టుకున్నావు? నీ హెల్త్ పాడైపోయిందేమో, నీ యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయిందేమో, నీ కుటుంబాన్ని మరి ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి నువ్వు దావీదు వలె బాధపడుతూ ఏడుస్తూ, ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితిలో నా దేవుడైన యెహోవా యందు నాకేం కలిగిందట? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర మొర్రపెట్టాడు. అమాలేకీయులు తీసుకొని పోయిన వాటన్నిటినీ, అది కొద్దిదేమి చిన్నదేమి పెద్దదేమి సమస్తమును దావీదు ఏం చేశాడటి? రక్షించుకున్నాడు, మరలా తెచ్చుకున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, లేనయ్యా, నేనుండాలేనయ్యా, అయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా లేనయ్యా. 25వ వచనం చదువుకుందాం దయచేసి. అందులోనే 26వ వచనం చదవండి. యూదా పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొద్ద కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించిన. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. పోగొట్టుకున్నదంతా దేవుడు మరలా వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం దావీదు వలె ఏదైతే పోగొట్టుకున్నామో, అమాలేకీయులు వచ్చి ఏ విధంగా దావీదు చేతిలో నుండి తన సామ్రాజ్యాన్ని, తన యొక్క మరి ఆర్థిక వనరులను లేక వారి పిల్లలను భార్యలను తీసుకొని వెళ్ళి మరలా దేవుడు వారిని అప్పచెప్పాడో నీకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు లాంటి నీతిమంతుడు లేడట యూజు దేశంలో. యోబు లాంటి పరిశుద్ధుడు లేడు, యోబు లాంటి యథార్థవంతుడు లేడు. యోబుకు చాలా కష్టాలు వచ్చాయి, చాలా ఇబ్బందులు కలిగాయి, చాలా శోధనలు వచ్చాయి. తనకున్నటువంటి జీవితం, కుటుంబం అంతా మరి చాలా మంచి కుటుంబం, ధనవంతుల కుటుంబం, చాలా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం ఒకేసారి కుప్ప కూలిపోయింది. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక సెలవు తీసుకొని వచ్చాడట. ఇదిగో నీతిమంతుడైన యోబును నేను శోధిస్తాను, అతడు నిన్ను దూషిస్తాడు చూడని దేవుని దగ్గర పంజం కాసుకున్నాడు సాతానుడు. దేవుడు అంటాడు కదా, యోబు మాటల్లో నుండి ఎన్నడూ నన్ను దూషించడు, ఒక్క మాట నన్ను నోటి ద్వారా పాపము చేయడని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. సాతానుడు గాడు కిందికి వచ్చి యోబుకి ఇచ్చిన సమస్త సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు, తన ఆస్తులన్నీ కోల్పోతాడు, తన యొక్క మేకల మంద, గొర్రెల మందలు, పశువుల మందలు అన్నీ చచ్చిపోతాయి. ఆఖరికి తన పిల్లలు, కన్న పిల్లలు కూడా చనిపోతారు. ఆఖరికి ఇక లాభం లేదని తన శరీరంలో కురుపులు వస్తాయి. ఆ కురుపులతోనైనా దేవుణ్ణి దూషిస్తాడేమో అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, యోబు ఏమాత్రము నోరు తెరవలేదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. యోబు అనుకున్నాడు, నా దేవుడు పోగొట్టుకున్న దానికంటే, కోల్పోయిన దానికంటే మరలా నాకు రెట్టింపుగా ఇస్తాడని నమ్మకం పెట్టుకున్నాడు. యోబు దీవించబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ చేరిన మనందరం కూడా దేవుడు నిన్ను నన్ను ఈరోజు అందుకే ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నిరుత్సాహపడకు. దావీదు ఏడ్చి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఆయన విచారణ చేసి పోగొట్టుకున్నవి పొందుకున్నాడు, కోల్పోయినవి తెచ్చుకున్నాడు. కనుక మనం కూడా ధైర్యంగా ఉండి, హల్లెలూయా. తర్వాత వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 10వ వచనం చదవండి. నీవు మమ్ములను పరిశీలించి ఉన్నావు. దేవా, నీవు మమ్ములను ఏం చేసి ఉన్నావు? దేవుడు ఒక్కోసారి పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు, శోధిస్తాడు. కష్టం వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి కష్టం కాదు. ఒక గుడ్డివాడు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థపరచబడటానికి యేసు ప్రభుని అడుగుతారు, ఓ ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ ఏదైనా తప్పు చేశారంటే లేదు లేదో. హల్లెలూయా. వాడు కానీ వాని యొక్క కన్న తల్లిదండ్రులు తప్పు చేయలేదో. ఇదిగో దేవుని మహిమ కొరకే ఇతనికి ఈ విధంగా వచ్చింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎవరి మహిమ కొరకు వస్తాయి? దేవుని మహిమ కొరకు వస్తాయి. అందుకే ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవునికి అప్పజెప్పుకోవాలే కానీ దేవుణ్ణి ఎదిరించి మాట్లాడడానికి ఏమాత్రం వీలు లేదండి. హల్లెలూయా. దేవా, మేము ఎందుకు ఇలాగయ్యాం?
ఎందుకు మా పరిస్థితులు ఇలాగ అయిపోయాయి, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఇలాగొచ్చాయి, ఎందుకు ఈ మానసిక ఒత్తిళ్ళు ఇలాగొచ్చాయి, ఎందుకు మా కుటుంబాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక్కోసారి మనం బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడట? పరిశీలన చేస్తాడు. అందరు చెప్పండి, ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, పరీక్షలు పెడతాడు, పరీక్ష పెడతాడు. మన పరీక్ష పెడితే పరీక్షలో పాస్ అయితేనే నెగ్గుతాం. దేవుని సంఘమైన మనం పరీక్షలో ఉన్నామేమో. దావీదు కూడా పరీక్షలో ఉన్నాడు. తనకున్న సొమ్మంతా కోల్పోయాడు. తనకున్న భార్యలను, పిల్లలను ఫిలిష్తీయులు లేక అమాలేకీయులు వచ్చి అతన్ని దండెత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. కోల్పోయాడు, కానీ బాధపడలే. తన దేవుడైన యెహోవా మీద ఏం పెట్టుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడే దావీదు పట్ల గొప్ప అద్భుతమైన కార్యము జరిగించాడు. ఈరోజు నీ మీద, నా మీద అదే ప్రేమను కలిగి ఉన్నాడు ప్రభు. దావీదు మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, దావీదుకి ఏ విధంగా సహాయం చేశాడో, దావీదు విషయంలో ఏ విధంగా దేవుడు మేలు చేశాడో, అదే మేలు ఈరోజు నీకు చేయనున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి. వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్ములను ఏం చేస్తున్నావు? నిర్మలము చేయిస్తున్నావు ప్రభువా. వెండిని నిర్మూలము చేయనట్లుగా, వెండిని శుద్ధి చేయనట్లుగా, వెండిని పరిశుద్ధపరచినట్లుగా, వెండిని అగ్నిలో పుటము వేసినట్లుగా, అలాగే మమ్ములను, మా కుటుంబాలను నువ్వేం చేస్తున్నావు? నిర్మలముగా చేయుచున్నావు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. కష్టం వచ్చిందంటే మనము సువర్ణంగా మారడానికి, ఇబ్బంది కలిగింది, దుఃఖం వస్తుందంటే సువర్ణంగా మారడానికి దేవుడు దాని వెనకాల ఏదో దాచిపెట్టాడో. నీ ఏడుపుకు, నీ కన్నీటికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. దాని తర్వాత వచ్చే దీవెనను అనుభవించాలంటే వెండిని నిర్మలము చేయనట్లుగా నీవు మమ్మల్ని ఏం చేస్తున్నావు? నిర్మలము చేయుచున్నావా? నీవు మమ్ములను ఎక్కడ ఉంచావు? మేము నీ బిడ్డలమే. దావీదు దేవుని దగ్గర పనిచేస్తున్నవాడే, దావీదు దేవునికి హృదయానుసారుడే, దావీదు దేవుడు అభిషేకించుకున్నవాడే, దావీదుకు దేవుడు మరి రాజుగా పట్టాభిషేకం ఇచ్చినవాడే. కానీ దావీదు యొక్క జీవితంలో ఏడుపు, కన్నీరు, దుఃఖం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ దుఃఖాన్ని నివారణ చేశాడు ప్రభు, ఆ దుఃఖాన్ని తొలగించాడు ప్రభు, ఆ ఆవేదనను తీసివేశాడు ప్రభు. కనుక మనందరం కూడా కష్టకాలమందు ఎవరికి మొరపెట్టాలా? దేవునికి. అందరూ చెప్పండి, ఎవరికి మొరపెట్టాలా? దేవునికి మొర్ర పెడితే ఆయన వారి ఆపదలో నుండి వారిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు. కనుక ఇక్కడ చేరిన మేము నిప్పులలో, నీళ్ళలో, నిప్పులలో, నీళ్ళలో అనగా శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులో ఒక బంగారు ఆభరణం నీకు నచ్చినట్లుగా నీ మెడ మీదకో చేతి మీదకో రావాలంటే అది ఏ ఆకారంగా ఉండాలో, ఏ డిజైన్లో ఉండాలో నువ్వు చెప్తావు. ముందు బంగారం కొని తీసుకొని రావు వెంటనే ఇంటికి, దాన్ని ఏ రూపంలో రావాలో కోరుకుంటావు. నీకు అన్ని డిజైన్స్ చూపెడతారు, అన్ని రూపాలు చూస్తావు. అన్ని చూసిన తర్వాత ఈ ఆకారంలో చేయండి, దీని మాదిరిగా చేయండి అని చెప్పొస్తాం. దాని మాదిరిగా చెయ్యాలంటే ఆ కంసాలివాడు దాన్ని కూర్చొని సుత్తెతో కొడతాడు, ఆ వేడి మంటలో కాలుస్తాడు, దాన్ని ఇటు అటు వంచుతాడు. నువ్వు నచ్చే విధంగా చేయటానికి ఎన్నో రాత్రులు కష్టపడతాడు, దాన్ని చితకబాస్తాడు, దాన్ని కటింగ్ ప్లేట్తో తిప్పుతాడు, దాన్ని ఎంతగానో నల్లగొడతాడు. అప్పుడు మాత్రమే నీకు నచ్చిన ఆభరణం నీ కళ్ళ ఎదుటికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు అనుకుంటావు, నేను చెప్పినట్లే ఉందండి అంటావు. దేవుని బిడ్డలారా, అది నచ్చి నీ ఒంటి మీదకి ధరించుకుంటావు. అలాగే యేసయ్య పిల్లలముగా ప్రభు ఒక్కోసారి శ్రమల చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత, దుఃఖము చేత, వేదనల చేత, రకరకాలైన బాధల చేత మనలని కూడా నలుగగొడతాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయనకి ఇష్టమున్న ఆకారములో, ఆయనకి ఇష్టముగా ఉన్న బిడ్డగా నువ్వు జీవించాలంటే అప్పుడప్పుడు కష్టాలు వస్తాయండి. హల్లెలూయా. ఇబ్బందులు కలుగుతాయి. వాటిని చూచి భయపడకుండా దావీదు తన దేవుడైన యెహోవా మీద ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం పెంచుకున్నాడట. నేనదే ఆపద వచ్చినప్పుడు నీ ధైర్యం ఎవరండి? యేసయ్య. నా ధైర్యము నీవే. హల్లెలూయా. నా ధైర్యము నీవే, నా ధైర్యము నీవే ప్రభువా. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నేను వెంటాడి తరిమినా దాని తర్వాత వచ్చే లాభం నువ్వు ఎంతో అనుభవిస్తావు. హల్లెలూయా.
దాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కష్టం వచ్చిందని నిరుత్సాహపడకో, ఇప్పుడు బాధలో ఉన్నాన్ని బాధపడకో, కృంగిపోకో. దేవుడున్నాడు. నేను ఎప్పుడైనా మన మనసులో ఏముండాలో తెలుసా? దావీదు ఏం కలిగి ఉన్నాడు? దావీదంట తన దేవుడైన యెహోవాను బట్టి, ఆ మాట అందరూ కూడా ఆ యొక్క అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా పట్ల నువ్వు ధైర్యం తెచ్చుకుంటే అది ఎంత గఠిలమైన, ఎంత పెద్ద సమస్య అయినా అది దేవుని దగ్గర నిలవనేరదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రతి ఒక్కరం అలాంటి హృదయం కలిగి ప్రతి ఒక్కరం జీవించాలా. మన గుండె ధైర్యం దేవుడే. మనం ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ తారుమారైపోయినా, ఇబ్బందికరమైన పరిస్థితులు వెంటాడి తరుముతున్నా, నీ దేవుడు నీ పక్షంగా యుద్ధము చేస్తాడు. కనుక ధైర్యంగా ఉందాం, దేవుని సన్నిధిలో సాగిపోదాం. నిప్పులలో నీళ్ళలో పడితిమి, అయినను నిప్పులో నీళ్ళలో పడ్డాం, అయినను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ తప్పు చేయకున్నా రవీందర్ సార్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అమాయకంగా, యథార్థంగా, మంచిగా దేవుని కొరకు ఉన్నటువంటి ఆయనని రాత్రికి రాత్రే తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు 4 దెబ్బలు ఇలా కొట్టారు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో భార్య, పిల్లలు, కొడుకులు ఎంత దుఃఖంతో, బాధతో ఆ రోజు నుంచి ఎన్నోసార్లు సాక్ష్యం విన్నాం మనం. తర్వాత నిప్పులలో నీళ్ళలో పడిరి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? సమృద్ధి గల చోటికి. వాళ్ళు ఊహించలే. తర్వాత దేవుడిచ్చే సంతోషాన్ని వారు ఊహించకపోవచ్చు. అనుకోని రీతిగా ప్రశాంత్ అమెరికా వెళ్ళడం, మరి చదువుకోవడం, ఇప్పుడు రేపు ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళడం, ఇవన్నీ దేవుని సంకల్పం. కష్టం వచ్చిందని కృంగిపోకో, కష్టం వచ్చిందని బాధపడకు. దాని వెనకాల సువర్ణము వలె మారుస్తాడు. ఎలాగ మారుస్తాడండి? సువర్ణము వలె మారాలంటే కష్టం రాక తప్పదో. దేవుని బిడ్డలారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఎలక్షన్ కంటే ముందు ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఊరూరు తిరిగాడు, నియోజకవర్గం అన్ని కూడా తిరిగాడు. ఆయన ఎంతో అనర్గళంగా మాట్లాడగలిగాడు, ప్రజలను ప్రభావితం చేయగలిగాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆఖరికి తన యొక్క కుమార్తె వివాహ సమయంలో అతను అరెస్టు చేసి తీసుకెళ్లారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కనుక కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, నష్టాలు జరుగుతున్నాయని, వేదనలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని మనము భయపడవలసిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. నువ్వు గుండె ధైర్యం కలిగి, వాళ్ళు మామూలుగా లోకంలో ఉన్న మనుషులకే దేవుడు అలాగ చేస్తే, దేవుడైన యెహోవా మీద మనం ఆశ పెట్టుకొని ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణం ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, కాపాడుతాడు. కనుక అందుకే దావీదుకు ఎంత నమ్మకం చూడండి దేవుని మీద. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ఈరోజు మనందరం కూడా ఎవరిని బట్టి ధైర్యం? అందరు చెప్పాలి, ఎవరిని బట్టి ధైర్యం? అందరు చెప్పాలి, ఎవరిని బట్టి ధైర్యం? నా ధైర్యము నీవే యేసయ్యా. హల్లెలూయా. నా ధైర్యము నీవే యేసయ్యా. ఆనాడు అపోస్తలులను అనగా 12 మంది శిష్యులు వాళ్ళ అపోస్తలులు అయిపోయారు. ఆ అపోస్తలులుగా ఉన్న 12 మందిలో కొంతమంది అపోస్తలులను, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళందరూ మనలాగా ఇలాగ బహిరంగంగా, ఇలాగూ సురక్షితంగా, ఇలాగూ అన్ని వనరులు, వసతులుండి ఆరాధన చేయలేదండి. వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకరకాలైన బాధలు. కొంతమందిని అయితే తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు శ్రమల పాలై చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనందరం ప్రభువు కొరకు దేవుని బిడ్డలముగా ఈ లోకములో వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావు. అందుకే ఆస్తులన్నీ పోయిన, అనాథగా మిగిలిన, ఆరోగ్యము క్షీణించిన నువ్వుంటే, దావీదు అదే ఆశ కలిగి ఉన్నాడు, దావీదు అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువా నువ్వుంటే నాకు చాలయ్యా. ఈరోజు నేను కట్టుకునే ఈ సామ్రాజ్యం అంతా కూలిపోవచ్చో, నేను ఆర్జిస్తున్న ఆశపడుతున్నటువంటి ఆశ, కోరికంతా కూడా కుప్పకూలిపోవచ్చు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అనేవాడున్నాడు. ఆయనే యేసయ్య. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను కాపాడతాడు. కనుక దావీదు లాంటి గొప్ప ధైర్యం కలిగిన దేవుని పిల్లలముగా దేవుని కొరకు ఈ చివరి దినాల్లో మనము సాగిపోవలసిన వారమైంటున్నాం. ఎవరము అధైర్యపడకుండా దేవుని కొరకై సజీవ సాక్షులముగా, దేవుని కొరకు ఈ తరానికి మంచి సజీవ సాక్షులముగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దేవుని బిడ్డలారా, దావీదు అనే మహారాజు, దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు ఎన్నోసార్లు విజయాన్ని పొందినవాడు. గొలియాతు విషయంలో విజయాన్ని పొందాడు. అనేక మంది శత్రువులను జయించాడు. ఆఖరికి తనకే శ్రమలు వచ్చాయి. తన కుటుంబాన్నే చెరగొనిపోయారు. తనము సంపాదించుకున్నవే కొల్లగొట్టారు. సిద్గునకనుకు వచ్చి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులైన వారిని, అల్పులైన వారిని, దావీదు భార్యలను, కుమారులను చెరపట్టుకొని పోయారు. దిక్కుతోచని స్థితిలో ఏమి చెయ్యాలో దావీదుకు అర్థం కావలే. దుఃఖంతో ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. శక్తికి మించిన ఏడుపు, శక్తికి మించిన దుఃఖం అప్పుడప్పుడు మన జీవితాల్లో ఎదుర్కొంటూనే ఉన్నాం. ఒక దావీదుకే రాలే, నీ జీవితంలో కూడా ఇప్పటికి నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు. అయ్యో, నా కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభు, ఇలాగ అయిపోయింది. నా పిల్లల పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది? నా ఆర్థిక స్థితిగతులు ఎందుకు ఇలాగ అయిపోయాయి? అయ్యా, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? నేను ఎంతో మంచి సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను, నేను ఎంతగానో దీవించబడ్డాను, నేను ఎంత 10 మందిలో గౌరవించబడుతున్నాను. కానీ ఒకేసారి నాయనా, నా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందయ్యా, నా ఆరోగ్య స్థితిగతులు కుప్పకూలిపోయాయ్యా. సాతానుడు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయాడు, నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాడు. నా సంతోషానికి నాయనా ప్రభువా, నా ఆనందానికి అవధులు లేని సంతోషం ఇచ్చావు. కానీ దుష్టుడు ఎత్తుకొని పోయాడు, అమాలేకీయులు వచ్చి ఎత్తుకొని పోయారు. దావీదు యొక్క సామ్రాజ్యాన్ని కొల్లగొట్టారు, దావీదు సంపాదనను చెల్లగొట్టారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. నా భూమి అనుకున్నావు, నీ భూమి నీ చేతుల్లో నుంచి పోయి వేరే చేతిలోకి వెళ్ళిపోయి. ఇది నా సంపాదన, నా కష్టం అనుకున్నావు, అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇక రాదేమో అని భయపడుతున్నావేమో. దావీదైతే ప్రభువా, ఇప్పుడు నేనేం చేయాలా? నా భార్య, నా పిల్లలు ఇప్పుడు నాతో లేరయ్యా. నేను సంపాదించిన సంపాదన కూడా పోయింది. ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను. ఈ ఊరు వారందరూ నన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదయ్యా అని వెంటనే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాడట. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేయగా, దేవుని దగ్గర ప్రార్థన చేయగా, ఓ దావీదు, నువ్వేం ఉరుకోకు, నువ్వు వెళ్ళు, తరుము. అవన్నీ పోయినవన్నీ, కోల్పోయినవన్నీ, పోగొట్టుకున్నవన్నీ, వెళ్ళిపోయినవన్నీ, నువ్వేదైతే లేదనుకుంటున్నావో, ఏదైతే శత్రువు తీసుకొని పోయాడనుకుంటున్నావో, ఏదైతే శత్రువు చేతిలోకి వెళ్ళిపోయింది, ఇక నా చేతిలోనికి రాదనుకుంటున్నావో, నువ్వు వెళ్ళు, నీది నీకే వస్తుందని దేవుడైన యెహోవా దావీదుతో మాట్లాడితే, దావీదు అలాగే పరిగెత్తుకొని వెళ్ళి తాను పోగొట్టుకున్నవన్నీ మరలా సంపాదించుకొని వచ్చాడు. తాను పోగొట్టుకున్నవన్నీ మరలా తీసుకొని వచ్చాడు. తాను పోగొట్టుకున్నవన్నీ మరలా రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడే నీ జీవితం ఏం అయిపోలే, అప్పుడే నువ్వు చావుదలకేం రాలే. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, చాలా జీవితం ఉంది, చాలా జీవితం నీ ముందు ఉంది. ఇకనైనా నువ్వు దేవుణ్ణి అడుగు. యేసయ్యా, నువ్వు కనికరించయ్యా. దావీదులాగా నాకు సహాయం చేయి ప్రభువా. దావీదు లాంటి భక్తుని కాకపోవచ్చు, కానీ నేను కూడా నీ బిడ్డనే కదా ప్రభువా. శ్రమలలో ఉన్నానయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, ఆపదలో ఉన్నానయ్యా, ఇబ్బందులో ఉన్నానయ్యా, కష్టపడి సంపాదించుకున్నానయ్యా, అంతమంది పాలు అయిపోతుందయ్యా, అంత పోగొట్టుకున్నానయ్యా, కోల్పోయానయ్యా. దయతో కనికరించయ్యా అని దేవుని సన్నిధిలో మొర పెడదాం. దేవుడు నీకు ఇచ్చే దేవుడు పోగొట్టుకున్నవన్నీ పంపించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించినట్లు, మనందరినీ బలపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థించుకుందాం. దేవుని బిడ్డలారా,